నవలానిధి ఛానల్ సభ్యులందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న పాప ఆత్మ ఇచ్చిన మాట ఎలా నిలుపుకుందో ఈ రిమోట్ గేట్ కథ ద్వారా తెలుసుకుందాం. సాయంత్రం 5 గంటలు అవుతూ ఉంది. గార్డెన్లో కుర్చీలో కూర్చొని తన 4 సంవత్సరాల కొడుకు పండు ఆడుకుంటూ ఉంటే చూస్తూ ఉంది కీర్తి. అప్పుడప్పుడు గేటు కేసి చూస్తూ ఉంది, ఎవరి కోసమో అన్నట్లు. ఆ సమయానికే వచ్చింది ప్రక్క వీధిలో ఉన్న 6 సంవత్సరాల పింకీ. ఆంటీ, గేటు తెరవండి అంటూ. పింకీని చూస్తేనే సంతోషంగా రా పింకీ అంటూ చేతిలోని రిమోట్తో గేటు ఓపెన్ చేసింది కీర్తి. కీర్తి వాళ్ళ ఫ్యామిలీ ఆ ఇంటికి వచ్చి సంవత్సరం కావస్తూ ఉంది. ఇండిపెండెంట్ హౌస్. ఎవరు పడితే వారు రాకుండా సేఫ్టీ కోసం రిమోట్ కంట్రోల్ ఏర్పాటు చేసుకున్నారు గేటుకు. ప్రతిరోజు ఇదే సమయానికి వస్తుంది పింకీ. పింకీ, పండు ఒకే స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు. ఇద్దరికీ బాగా స్నేహం కుదిరింది. బొద్దుగా, ముద్దుగా, చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది పింకీ. రోజులాగానే ఆడుకోవడానికి వచ్చిన పింకీ, ఆంటీ, రేపు మేము మా ఊరు వెళ్తున్నాం, క్రిస్మస్ హాలిడేస్ కదా, పండుని బాగా మిస్ అవుతాను అంటూ చక్రాల్లాంటి కళ్ళు అటు ఇటు తిప్పుతూ ముద్దు ముద్దుగా చెప్పింది. పింకీ మాటల ద్వారా కీర్తికి తెలిసిన విషయం, వాళ్ళు కేరళకు చెందిన వారని, ఇక్కడ తను, అమ్మ, నాన్న, తమ్ముడు ఉంటారని. అంతకు మించి వివరాలు చెప్పే వయసు కాదు పింకీది. కీర్తి కూడా ఇంకే వివరాలు అడగలేదు తనను. హాలిడేస్ పూర్తయ్యాయి. ఆ సాయంత్రం పండు స్కూల్ నుండి వస్తూనే, అమ్మా, బస్సులో పింకీ లేదు, స్కూలు కూడా రాలేదు అని డల్లుగా చెప్పాడు. పండుతో పాటు కీర్తి కూడా సాయంత్రం అయ్యేసరికి పింకీ కోసం ఎదురు చూడటం బాగా అలవాటు చేసుకుంది. 3-4 రోజులు గడిచాయి. ఆ రోజు సాయంత్రం, ఆంటీ, గేటు తెరవండి అన్న పింకీ గొంతు విని సంతోషంగా పరిగెత్తుకుంటూ గేటు దగ్గరికి వెళ్ళాడు పండు. కీర్తి గేటు ఓపెన్ చేసింది. పిల్లలిద్దరూ సంతోషంగా కేరింతలు కొడుతూ గార్డెన్ అంతా పరిగెడుతూ ఉన్నారు. కీర్తికి ఎందుకో తెల్లటి గౌనులో దేవదూతలా కనిపించింది పింకీ. మునుపటి కంటే అందంగా, ముద్దుగా కనిపించింది. పాలుగారే ఆ లేత బుగ్గలను ఒక్కసారి చేతో తడమాలనిపించింది. మనసు ఆపుకోలేక పరిగెడుతూ తనకు సమీపంగా వచ్చిన పింకీని పట్టుకోవాలని చేయి చాపింది. పట్టుకు అందకుండా తుర్రుమంది పింకీ. ఓ వారం రోజులు గడిచాయి. పండు స్కూల్ నుండి ఇంటికి వస్తూనే చెప్పాడు, పింకీ స్కూలుకు రావటం లేదు అని, ఆడుకోవడానికి మాత్రమే వస్తుంది అని. ఆ రోజు ఆడుకోవడానికి వచ్చిన పింకీని ఆ మాటే అడిగింది కీర్తి. అమ్మ నన్ను స్కూలుకు పంపలేదాంటీ అని చెప్పింది పింకీ. తర్వాతి రోజు పండు జ్వరంతో ఉన్నాడని స్కూలుకు పంపలేదు. వాడిని పైన గదిలో పడుకోబెట్టి హార్లిక్స్ కలుపుదామని వంటగదిలోకి వెళ్ళింది. అంతలో పైన గదిలో నుండి నవ్వులు, కేరింతలు వినిపించడంతో వంటగదిలో నుండి హాల్లోకి వచ్చింది కీర్తి. పైన గదిలో పింకీ, పండు సంతోషంగా కేరింతలు వేస్తూ ఉన్నారు. పింకీ వచ్చినట్లుంది అనుకుంటూ వెనుతిరగబోయిన కీర్తి సడన్గా ఆగిపోయింది. గేటు ఎవరు తెరిచారు? పింకీ ఎలా వచ్చింది? సందేహంతో హాల్ వాకిలికేసి చూసింది. అది పైగడియ వేసే ఉంది. ఆలోచనలో పడింది కీర్తి. తను, పండు తప్ప ఇంట్లో ఎవరూ లేరు. పైగా తను గేటు రిమోటు పండుకు అందుబాటులో ఉంచదు. హాల్ గడియ తీయడం వాడికి అసాధ్యం. పింకీ తనను పిలిచిందా? తనే గేటు తీసి మర్చిపోయానా? తనకు తాను సమాధానం చెప్పుకుంటూ 2 గ్లాసులతో హార్లిక్స్ తీసుకొని పైకి వెళ్ళింది కీర్తి. పండు బెడ్ మీద కూర్చొని ఏదో చెప్పి నవ్విస్తూ ఉంది పింకీ. చెరొక గ్లాసు ఇచ్చింది కీర్తి. పాలు త్రాగి గ్లాసు పక్కన పెట్టింది పింకీ. ఫ్రూట్సు, జ్యూసు ఇలా తనకి ఏది ఇచ్చినా పింకీ వచ్చేంత వరకు పండుకు కూడా ఏమి ఇవ్వదు కీర్తి. ఆ రాత్రి ఆఫీస్ నుండి వస్తూనే, కీర్తి, నీకు ఈ విషయం తెలుసా? కంగారుగా ప్రశ్నించాడు కీర్తి భర్త విజయ్. ఏ విషయం అండి? ఎందుకంత కంగారు? తిరిగి ప్రశ్నించింది కీర్తి. అదే, మన పండుగాడితో ఆడుకోవడానికి వస్తుందే ఆ చిన్న పాప అంటూ ఆగిపోయాడు విజయ్. ఎవరు? పింకీ గురించేనా మీరు చెప్పేది? ఏమైంది పింకీకి? సాయంత్రం పండుతో ఆడుకొని వెళ్ళిందిగా,
అంతలోనే ఏమైందండి పింకీకి? ఏంటి, ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిందా? పండుతో ఆడుకునికి వెళ్ళిందా? కీర్తి మాటలకు అడ్డొస్తూ విస్మయంగా అడిగాడు విజయ్. అతని ముఖంలో ఆశ్చర్యాన్ని చూస్తూ, "ఆ, రోజు వస్తుంది కదా ఆడుకోవడానికి. రోజులాగే ఈరోజు కూడా వచ్చి వెళ్ళింది. ఇంతలో ఏమైంది తనకు? మీరెందుకలా అడిగారు?" "రోజు వస్తుందా? ఎలా సాధ్యం? ఈరోజు కూడా పింక్ ఇక్కడికి వచ్చిందా? ఒక్క నిమిషం, ఇది చూడు." తన ఫైళ్ళ మధ్యలో నుండి ఒక న్యూస్ పేపర్ తీసి కీర్తికి చూపించాడు విజయ్. "మా కొలిగి వాళ్లకు వీళ్ళ ఫ్యామిలీ బాగా తెలుసునంట. వాళ్ళ ఫ్యామిలీ అంతా కేరళలో జరిగిన కారు ప్రమాదంలో చనిపోయారంట." ఇంకా ఏదో చెబుతున్నాడు విజయ్. అవేవీ కీర్తి చెవులకు వినిపించడం లేదు. ఆ న్యూస్ పేపర్లో పింకీ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంది. అది 10 రోజుల క్రితం పేపరు. కీర్తికి అంత అయోమయంగా ఉంది ఈ వార్త వింటూ. మరి పింకీ ఎలా వస్తుంది పండుతో ఆడుకోవడానికి? హఠాత్తుగా సాయంత్రం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. గేటు, హాల్ గడియ తను తీయకుండానే పింకీ లోపలికి వచ్చిన విషయం. అవును, తనకు బాగా గుర్తు. పింకీ తనను పిలవలేదు, తను గేటు తీయలేదు. మరి వచ్చింది పింకీ కాదా? పండుతో ఆడుకుని వెళ్ళింది పింకీ కాదా? అయితే వచ్చింది పింకీ ఆత్మనా? ఇది నిజమా? ఇలా కూడా జరుగుతుందా? మెల్లగా వణుకుతున్న కంఠంతో సాయంత్రం జరిగిన విషయం భర్తతో చెప్పింది కీర్తి. అది విని విజయ్ కూడా నిశ్చేష్టుడయ్యాడు. ఆ మరుసటి రోజు పింకీ రావడానికి ముందుగానే హాల్ వాకిలి పైన గడియ పెట్టి బాల్కనీలో మొక్కలకు నీళ్లు పోస్తూ గేటు వైపే చూస్తూ ఉంది కీర్తి. ఇంతలో పైనుండి మళ్ళీ నవ్వులు. గబగబా హాల్లోకి వచ్చింది. హాల్ వాకిలి మూసే ఉంది. కీర్తి భయపడలేదు. కాసేపు ఆలోచించింది. ఏదో నిశ్చయానికి వచ్చినట్లుగా పిల్లలిద్దరికీ స్నాక్స్ తీసుకొని వణుకుతున్న కాళ్ళతో మెట్లెక్కి పై గదిలోకి వెళ్ళింది. కీర్తి వచ్చిన విషయం కూడా గమనించలేదు పిల్లలు. అంతగా ఆటల్లో మునిగిపోయారు. తదేకంగా పింకీని చూడసాగింది కీర్తి. ఆ ముఖంలో ఎంతో అమాయకం, సంతోషం కనిపిస్తూ ఉన్నాయి. కల్మషం లేని స్నేహం. పండు కోసం పింకీ ఇలా రావటం ఎంతవరకు సమంజసం? పండుతో తన స్నేహం ఇలాగే ఉంటే ఎలా? అంతకంటే లోతుగా ఆలోచించలేకపోయింది. ఆలోచన నుంచి తేరుకొని స్నాక్స్ వాళ్ళ చేతికి ఇచ్చింది. వాళ్ళిద్దరికీ దగ్గరగా కూర్చొని పింకీ అని మెల్లగా పిలిచింది. ఏమంటీ? స్నాక్స్ తింటూ బదులు పలికింది పింకీ. పింకీ, నేను గేటు తెరవలేదు కదరా, మరి నువ్వు లోపలికి ఎలా వచ్చావు? అదా ఆంటీ, నేనే గేటు దూకి వచ్చాను, అమాయకంగా బదులిచ్చింది పింకీ. దెబ్బలు తగిలితే? నాకేమీ దెబ్బలు తగలలేదాంటీ, కావాలంటే చూడండి, కాళ్ళు చేతులు చూపిస్తూ అంది పింకీ. ఇప్పుడు సరే, దెబ్బలు తగలలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ నీకేమైనా దెబ్బలు తగిలితే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? అది సరే, నేనంటే నీకు ఇష్టమే కదూ పింకీ? అవునాంటీ, మీరన్నా పండు అన్నా నాకు చాలా ఇష్టం. మరి నీకు దెబ్బలు తగిలితే నాకు బాధ కదూ? ఆంటీ. మరైతే నాకు ఒక ప్రామిస్ చేస్తావా? తను చిన్న పిల్ల గొంతుతో అడిగింది కీర్తి. సరే ఆంటీ, అడగండి. చూడు పింకీ, నేను గేటు ఓపెన్ చేసేదాకా నువ్వు బయటే వెయిట్ చేయాలి. ఇలా గేటు దూకి రాకూడదు, సరేనా? ఓ అలాగే ఆంటీ, మీరు గేటు ఓపెన్ చేసేదాకా బయట వెయిట్ చేస్తాను. ప్రామిస్, ఎంతో దృఢంగా చెప్పింది పింకీ. తర్వాత కాసేపు ఆడుకొని తను వెళ్ళిపోయింది. ఆ రాత్రి భోజనాలయ్యాక పండును నిద్రపుచ్చి పింకీ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారు ఆ దంపతులు. కానీ కీర్తి, ఇదంతా నిజమేనా? నాకు నమ్మశక్యంగా లేదు అన్నాడు విజయ్. ఎందుకు కాదు? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం, మరి ఆత్మలు కూడా ఉన్నాయని నమ్మడంలో తప్పేముంది? అయినా ఇదంతా మన కళ్ళ ముందు జరుగుతుంది కదా, భర్తకు సమాధానంగా చెప్పింది కీర్తి. తర్వాత రోజు పింకీ వచ్చే సమయానికి హాల్ వాకిలి వేసి గడియ పెట్టింది. పండును మేడ దిగి రాకుండా
టీవీ ఆన్ చేసి వాడికి ఇష్టమైన కార్టూన్ షో ప్లే చేసి క్రిందికి వచ్చి హాలుకు వేసిన కర్టెన్ చాటుగా నిలబడి బయటకు చూడసాగింది కీర్తి. సరిగ్గా 5 గంటలకు పింకీ వచ్చి గేటు బయట నిలబడి, ఆంటీ ఆంటీ గేటు తెరవండి ఆంటీ అంటూ పిలవసాగింది. అలా 2-3 నిమిషాలు పిలిచి నిరాశగా వెన్నుతిరిగింది పింకీ. ఆ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది నిరాశ. తను లోపలికి రావాలంటే గేటు అడ్డం కాదు, కానీ ఇచ్చిన మాట కోసం తను అలా వెనుతిరిగి వెళ్ళడాన్ని కీర్తిని ఆశ్చర్యపోయేలా చేసింది. 1 వారం గడిచింది. పింకీ ప్రతిరోజు వస్తూనే గేటు బయట నిలబడి ఆంటీ ఆంటీ అని పిలిచి గేటు తెరవండి అని పిలిచి పిలిచి విసుగొచ్చి వెళ్ళిపోతూ ఉంది. ఈ వారం రోజుల్లోనే కీర్తి వాళ్ళు వేరే ఇల్లు చూసుకొని ఒక సాయంత్రం పింకీ వచ్చేలోపే వారు ఉంటున్న ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. 2-3 నెలలు గడిచాయి. ఓ సాయంత్రం వేళ షాపింగ్ మాల్లో కనిపించాడు పాత ఓనర్. మాటల్లో సడన్గా ఒక విషయం చెప్పాడు. చూడమ్మా కీర్తి, ఇంటికి పెయింట్ వేస్తున్న రోజుల్లో ఒక చిన్న పాప వచ్చేదమ్మా. గేటు బయట నిలబడి నిన్నే పిలిచేది. ఆంటీ ఆంటీ గేటు తెరవండి అంటూ అరిచేది. మేము లోపలికి రమ్మని పిలిచినా వచ్చేది కాదు. కాసేపు అలా నిలబడి వెళ్ళిపోయేది. ఇంతకీ ఎవరమ్మా తను? తన మా బాబు ఫ్రెండ్ అండి అంటూ మెల్లగా బయటకు వచ్చింది కీర్తి. నా దృష్టిలో తను ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చిన్న దేవదూత అంటూ మనసులో అనుకుంది కీర్తి.